అర్జున్ ని టార్గెట్ చేశారు, సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశారా? నేను టార్గెట్ చేశారా లేదా ప్రజలు నిర్ణయిస్తారు మేడం. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు అసెంబ్లీలో ఎజెండాలు లేదు మేడం. ఎజెండాలో లేని అంశాన్ని ఒక శాసనసభ్యుడు లేవనెత్తితే దానికి స్పందించే తీరు నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను. అదే ఇంకొక బీఆర్ఎస్ ఎమ్మెల్యేనో లేదా బీజేపీ ఎమ్మెల్యే సంధిస్తే మేము 0 అవర్లు రేజ్ చేయాలి, స్పీకర్ గారి సంబంధం లేదని మాట్లాడతారు కదా, స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చేస్తారు కదా. మరి ఈ కేసు రూలింగ్ ఏమొచ్చింది? రూలింగ్ ఒక శాసనసభ్యుడు లేవనెత్తాడు, ముఖ్యమంత్రి గారు గంట సేపు సమాధానం చెప్పాడు. దీని వెనకాల ఉన్న భాగవతం ఏంది మీరు అర్థం చేసుకోండి. నేను చెప్తున్నా అక్బరుద్దీన్ చెప్పిన కూడా చేశారా మీరు అసెంబ్లీలో? నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. అక్బరుద్దీన్ యొక్క కనుసన్నల్లో అక్బరుద్దీన్ చెప్పినటువంటి చిటిక బేల్ మీద నడుస్తుందా ఈ కాంగ్రెస్ పార్టీ? ఇది కూడా నేను ఆరోపణ చేస్తున్నా. అందుకో సీక్వెన్స్ చెప్పమంటే డైరెక్ట్ చెప్తున్నా. ఇప్పుడు సీక్వెన్స్ అక్బరుద్దీన్ గారు చివరి గంటలో ఈ సమస్యలు ఎందుకు లేవనెత్తారు, దాని మీద ముఖ్యమంత్రిగా గంట స్పందించారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మీరు అన్నట్టుగా యాక్సిడెంట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అసలు స్కూల్స్ కావచ్చు, అన్ని ఉన్నాయి. కానీ గంట సేపు దీన్ని ఎందుకు స్పందించారు? నేను ఎవరు లేవనెత్తే స్పందించారు? ఇది అర్థం చేసుకోకుండా బీజేపీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ లేకపోతే ఎంఐఎం అన్నాయి కాబట్టి పాలసీ పరంగా వాళ్ళు మీరు వ్యతిరేకం కాబట్టి మీరు వాళ్ళని వ్యతిరేకిస్తున్నారా, లేదంటే బీజేపీ ఇలా చేయాలని చేస్తాందా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎవరి పార్టీ పాలసీస్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఎత్తారు కాబట్టి మనం డెఫినెట్ గా వ్యతిరేకించాలి. అలాగా దీని వెనుక కుట్ర కోణాన్ని ఛేదించాలని చెప్పదలుచుకుంటారు మేడం ప్రభుత్వం. ఓకే, దీని వెనకాలంటే మీరు అల్లు అర్జున్ వ్యక్తిగత టార్గెట్ చేయడం తప్పు, తప్పు మాట లేదు. జరిగిన సంఘటన పంచాయతీలు ఉన్నాయి, వాళ్ళకేం లేవు కదా, జరిగింది తప్పు, ప్రయాణం పోయిందని చెప్తున్నారు. అల్లు అర్జున్ గారు చేసింది కరెక్ట్ అని సమర్థిస్తలేను. అదే సందర్భంగా అల్లు అర్జున్ గారు కూడా మానవీయ కోణంలో ఆలోచించాల్సి, మానవీయ కోణంలో సరే కేసు ఎట్లా బుక్ చేశారు కదా, పోలీసులు కూడా స్పందించిన తీరు సరిగ్గా లేదు. రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు పోలీసులు స్పందించే బదులు వాళ్ళు కనుక ముందే జాగ్రత్త పడింటే ఈ సమస్య లేదు. మేము ఇప్పుడు 140 అసెంబ్లీ ముందుకి 4 రాణిస్తారా? ఎప్పుడైనా 10 మందిని రాణిస్తారా? ఆ రోడ్డు మీద ఎవరన్నా 50 మంది నిలబడితే మేము దిష్టి బొమ్మ అడిగిన పాయింట్ నేను అర్థం దయాకర్ గారి దగ్గర వర్షన్ తీసుకుంటా, ఒకసారి బీఆర్ఎస్ వర్షన్ తీసుకుని మీకు ఇస్తాను ప్లీజ్. మేము దిష్టి బొమ్మ తగలబెట్టి తీసుకుపోయి అరెస్ట్ చేస్తుంటాం. దిష్టి బొమ్మ తలబెట్టక ముందు